ఈరోజు అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో గ్రామంలో ప్రతి చోట కూడా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అయ్యప్ప కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ స్థలానికి సంబంధించి పట్టాలు ఇచ్చినటువంటి సమస్య ఉంది. అలాగే ఇక్కడ డ్రైన్స్ కూడా, అలాగే రోడ్లు కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకెళ్తాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ఎవరైనా అర్హులు ఉండి అటువంటి వారందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పెన్షన్స్కి సంబంధించి దాదాపు 50 మందికి ఇంకా పెన్షన్లు ఆన్లైన్ అయ్యి శాంక్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఈరోజు చర్యలు తీసుకుంటాం. అలాగే కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారి భూములకి సంబంధించి సమస్యలు ఏదైతే 22A ఉండి వారు ఆ భూములు నమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉందో ఆ సమస్యను కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక బ్రిడ్జిని నిర్మించడంతో పాటుగా రైతులకు ఏదైతే దాల్వాలో నీటి ఇబ్బంది లేకుండా, సాగునీటి ఇబ్బంది లేకుండా గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఈరోజు పనులు చేయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. విధంగా వరిగేడు గ్రామంలో ఇంకా ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు వరిగేడు ఎర్నేలకొండకు సంబంధించి మండపాకకు సంబంధించి పిఆర్ రోడ్డు, పంచాయతీరాజ్ రోడ్డు 60 లక్షల రూపాయలతో ఈరోజు పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇది గ్రామస్తులకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య. గతంలో 2015లో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆ రోడ్డు నిర్మించాం. మరలా తర్వాత కాలంలో దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు ఆ రోడ్డుని పునర్నిర్మించే విధంగా నిధులు కేటాయించి దాన్ని పని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అందిస్తూ ఒక సుపరిపాలన అందించాలనేదే కూటమి ప్రభుత్వం ధ్యేయం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక అభివృద్ధిని వేగవంతంగా తీసుకెళ్లి ఈరోజు యువతకు ఉపాధి కల్పించే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా ఆకర్షిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లోనూ కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ విధానాలని ముందుకు తీసుకెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రైతులకు సంబంధించి ఈరోజు దాల్వాకి, యూరియాకి ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అందరికీ కూడా ఈరోజు యూరియా అందుబాటులో ఉంది. అలాగే సాగునీటి సమస్య కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నీరు అందించే విధంగా చర్యలు తీసుకుని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ముందుగానే అధికారులతో సమీక్షలు చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు వరిగేడు గ్రామం ఇచ్చేసినటువంటి నాకు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేసినటువంటి గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, సర్పంచ్ గారికి, అలాగే స్థానిక నాయకులకు, అలాగే ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.